మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఉదయం కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. దీంతో గచ్చిబౌలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐని దుర్భాషలాడారని కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు అందింది. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదైంది. కూర్చుంటాడు వాడు బడే కూర్చుంటాడు సార్ మా సారు వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దా ఏమన్నావు ఇంతకంటే ఎక్కువ చేయకు తమాషాలు చేయకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకని కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకంటావా నువ్వు కానిస్టేబుల్? చిన్న పిల్లలు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. ఇంట్లో డైరెక్ట్ అది గుంజుకొని డైరెక్ట్ అది పలగొట్టుకుని అట్లకి డోర్ వెనకకెళ్ళి వచ్చి మేము వస్తాం పోలీస్ స్టేషన్, మేము కోఆపరేట్ చేస్తాం. పోలీస్ స్టేషన్ కూడా బయట వస్తున్నాం. మీరు ఇంకా తీసుకోవడానికి ఏం లేదు సార్, రాంగ్ ఎలిగేషన్స్ మా దగ్గర కూడా మీరు తీసుకురండి సార్. మీరు ఉన్నట్టు సార్, మీరు పోలీస్ స్టేషన్ కూడా మేము తీసుకొని వస్తాం. పోలీస్ స్టేషన్ మేము వస్తాం బయట పోలీస్ స్టేషన్. మేము రామనట్లేదు, మీరు ఇంట్లో నుంచి బయటకు పోండి, మేము వస్తాం. We'll talk to, we'll consult our advocates and we'll come back. మీరు ఉన్నారు. అడ్వకేట్ వస్తుంది, బయట మా అడ్వకేట్స్ వస్తుంది చెప్తారు. బయట ఆపుతున్నట్టు మెయిన్ గేట్ చాలా మంది మెయిన్ గేట్ పోలీసులు ఉన్నారు. అట్లే కదా సార్, రిక్వెస్ట్ చేసినాం కదా సార్. ఏందే మీరు ఇన్స్పెక్టర్ గారు బెడ్రూమ్ లో పోయేది నేను బెడ్రూమ్ లో పోతారా మీరు? మాకు ముందుగా నోటీస్ ఇవ్వండి, మేము వస్తాం పోలీస్ స్టేషన్. సార్ వస్తే
తీసుకొస్తాం. మరీ అన్యాయం కాదు ఇట్లా మీరు అరెస్ట్ చేసి తీసుకపోవడం. దీనికి నేను చేసిన అన్యాయం ఏముంది? ప్రశ్నించడానికి ఇట్లా తీసుకొని పోయి ఇబ్బంది పెట్టదలుచుకుంటే నో పాయింట్. తర్వాత ఇక అపరిచిత్ కానీ పంపమంటారు పోతే ఇంట్లో నా ఇంట్లో పక్కన పెట్టుకోండి. ఓకే పట్టు బీఆర్ఎస్ నేతల అరెస్టులు, వరుస అరెస్టులు కొంత సంచలనం సృష్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇంతకు ముందే గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఎమ్మెల్యే పడి కౌశిక్ రెడ్డి ఇంటికి మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, రాకేష్ రెడ్డి వీరందరూ కూడా నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగినటువంటి హంగామాకు సంబంధించి పడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేసి దానిపై ఆరా తీసుకోవడానికి అక్కడికి వెళ్లడంతో పోలీసులు ఈ వెళ్లినటువంటి బీఆర్ఎస్ నాయకులని, మాజీ మంత్రులందరినీ కూడా అరెస్ట్ చేసి ఇక్కడ పడి కౌశిక్ రెడ్డిని కలవాల్సిన అవసరం లేదు అన్నట్టుగా కూడా వారందరిని అదుపులోకి తీసుకుని వారందరినీ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ తరలించడం జరిగింది. పడి కౌశిక్ రెడ్డి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది ఇంటి సమీపంలో. పడి కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం అందుతుంది. నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడతా ఉంది ప్రభుత్వం. బీఆర్ఎస్ నాయకులనే టార్గెట్ గా చేసి వారిపై అక్రమ కేసులు పెట్టి జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉందన్నట్టుగా కూడా పడి కౌశిక్ రెడ్డి నిన్న అఫీషియల్ గా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఒక ఫిర్యాదు చేసేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారుల పట్ల దురుసుగా ప్రవర్తించడము, అతను విధులకు ఆటంకం కలిగించడము, పోలీసుల అనేక గౌరవం లేకుండా కౌశిక్ రెడ్డి నిన్న చేసినటువంటి హంగామా యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా చూసి ఈ రకంగా ఒక ఎమ్మెల్యే ఇలా వ్యవహరిస్తాడా అంటూ కూడా పడి కౌశిక్ రెడ్డిని నెగిటివ్ గా ఈ బండబూతులతో తిడుతూ ఈ సోషల్ మీడియా ద్వారా ట్రోలింగ్స్ కొనసాగిస్తా ఉన్నారు. పార్టీ పరమైనటువంటి విమర్శలు కూడా నిన్న నుంచి కూడా ప్రారంభమయ్యాయి. నిన్నటి వరకు కూడా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ రాజకీయ నాయకులు ఒక్కసారిగా రెండు పార్టీల మధ్య వైరం క్రియేట్ అయినట్టుగా రెండు పార్టీల మధ్య మళ్ళీ పరస్పర విమర్శలు చేసుకునేటువంటి పరిస్థితికి దారితీసింది. ఈ రోజు బీఆర్ఎస్ నాయకులందరూ కూడా పడి కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకొని నిన్న పడి కౌశిక్ రెడ్డి పోలీస్ అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన కేసు నమోదు తర్వాత ఏ క్షణంలోనైనా పడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారని తెలుసుకొని నిన్న జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఆరా తీయడానికి, ఆ వివరాల్లో తెలుసుకోవడానికి మాజీ మంత్రులు హరీష్ రావు, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, రాకేష్ రెడ్డి వీరందరూ కూడా అక్కడ అతని పడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ అవ్వకుండా ఆపేటువంటి ప్రయత్నం చేశారు, అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు వచ్చినటువంటి బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అదుపులోకి తీసుకొని పడి కౌశిక్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కూడా తిరిగి వీళ్ళు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగా తెలుస్తుంది. పడి కౌశిక్ రెడ్డి పైన విధులకు ఆటంకం కేసు నమోదు చేయడమే, దాంతో పాటు అతను అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయడము, ఉన్నతాధికారులను తను స్వయంగా చేతి పట్టుకొని లాగేటువంటి ప్రయత్నం చేయడము, నిన్న పెద్ద బీభత్సం అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేశారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేయడంతో పాటు ఈ రోజు అరెస్టు చేయడానికి పోలీసులు అక్కడికి వెళ్ళము. దాంతో పాటు మిగతా బీఆర్ఎస్ నాయకులంతా కూడా పడి కౌశిక్ రెడ్డిని అరెస్టు కాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడంతో మాత్రం పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసి అటు కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న తర్వాత వీరందరూ ఎవరైతే కలవడానికి వచ్చినటువంటి మాజీ మంత్రులందరినీ కూడా అదుపులోకి తీసుకొని వీరందరినీ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి కొంతమంది, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి కొంతమందికి తరలించినట్టుగా తెలుస్తుంది. ఇంకా ఉద్రిక్త పరిస్థితుల నడమే పడి కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా తమ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రులందరినీ కూడా అరెస్టు చేస్తా ఉన్నారు, అక్రమ కేసులు పెడతా ఉన్నారు అనే దానిపై కూడా పెద్ద మొత్తంలో ఆందోళన వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్ నాయకులంతా కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసులు కూడా అదనపు బలగాలు అక్కడికి చేరుకొని వీరెవ్వరు కూడా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా వీళ్ళందరినీ కూడా
ఆందోళన చేపడుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా అదుపులోకి తీసుకోవడానికి పోలీసులంతా కూడా అక్కడ సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది శివ. అయితే రవితేజ, గత కొంతకాలంగా కూడా బీఆర్ఎస్ నేతల మీద వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి. దీనికి కౌంటర్ గానే కౌశిక్ రెడ్డి కొంత పోలీస్ స్టేషన్ దగ్గర కేసు పెట్టడానికంటూ హడావిడి చేసినటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది కదా. ఏంటి ఈ వార్ని ఏ రకంగా చూసుకోవచ్చు, ప్రభుత్వం వర్సెస్ అలాగే బీఆర్ఎస్ కీలక నేతల కేసులకు సంబంధించి? తాజాగా మాజీ మంత్రి హరీష్ రావు పై కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఒక కేసు నమోదైంది. గతంలో సిద్దిపేట నుంచి పోటీ చేసినటువంటి చక్రధర్ గౌడ్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తమ 10 ఏళ్ల పాటు తన ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడి తనపై అక్రమ కేసులు పెట్టాడన్నట్టుగా కూడా మాజీ మంత్రి హరీష్ రావు పైన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడంతో వివిధ సెక్షన్ల కింద మాజీ మంత్రి హరీష్ రావు పైన కేసు నమోదైంది. అంతకుముందు అనేక మంది బీఆర్ఎస్ నాయకుల పైన ఈ అక్రమ కేసులు పెట్టడము, మళ్ళీ ఈ రోజు నిన్న ఫిర్యాదు చేయడానికి వెళ్లినటువంటి పడి కౌశిక్ రెడ్డిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారన్న ఒక విషయం తెలుసుకున్న తర్వాత బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా అక్కడికి చేరుకొని అతన్ని అరెస్టు చేయకూడదు అంటూ మాత్రం అడ్డుకునేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఇది చట్టబద్ధంగా తను వ్యవహరించినటువంటి తీరు సభ్య సమాజం అందరూ కూడా వేలెత్తి చూపే విధంగా ఉంది. ఒక పోలీసుల పట్లే ఎమ్మెల్యే ఈ రకంగా వ్యవహరిస్తే వీళ్ళు 10 ఏళ్ల ప్రభుత్వంలో ఎలా వ్యవహరించారు అన్నట్టుగా మాత్రం దాన్ని ఉదాహరణ కిందకి తీసుకొని ప్రజలందరూ కూడా తీవ్ర విమర్శలు చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ మీద. ఒక చట్టబద్ధంగా ఎమ్మెల్యే అయినా తను అరెస్ట్ అవ్వాల్సినటువంటి చేయాల్సినటువంటి బాధ్యత పోలీసుల పైన ఉంది. నిన్న హంగామా క్రియేట్ చేయడము, ఈ హంగామా అంతా కూడా పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకోవడము, అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరైనా ఆ హుందాన్ని నిలుపుకోకపోవడము, పోలీసుల పట్ల అగౌరవంగా వ్యవహరించడము, పోలీసుల విధులకు ఆటంకం ఏర్పాటు చేయడము, పోలీసు డ్యూటీస్ ని అడ్డుకునే ప్రయత్నం చేయడము, వాహనాలని కూడా పూర్తి స్థాయిలో అడ్డు వేయడంతో మాత్రం ఈ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకొని పడి కౌశిక్ రెడ్డి పైన కేసు నమోదు చేసి అతను అరెస్టు అవ్వకుండా మిగతా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అక్కడ చేరుకోవడంతో మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, ఇతర బీఆర్ఎస్ నాయకులందరూ కూడా అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి కూడా వివిధ పోలీస్ స్టేషన్ కి తరలించి అక్కడ ఎలాంటి శాంతి భద్రతలకు విఘాతం లేకుండా మాత్రం పోలీసులు కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. శివ. ఓకే, థ్యాంక్ యూ. మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. గచ్చిబౌలిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కౌశిక్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఉదయం కౌశిక్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా పోలీసులు చేరుకున్నారు. దీంతో గచ్చిబౌలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. నిన్న బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సీఐని దుర్భాషలాడారని కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదు అందింది. ప్రభుత్వ అధికారి విధులకు ఆటంకం కలిగించారంటూ కేసు నమోదైంది. ఇబ్బంది పెట్టదలుచుకుంటే నో పాయింట్. తర్వాత ఇక అపరిశుభ్రంగా పంపమండి పోతే మీ ఉంటేనే నా ఇంట్లో పక్కన పెట్టుకోండి. ఓకే, పట్టుకోండి. వచ్చింది కూర్చుంటాడు, వాడు బడే కూర్చుంటాడు సార్. మా సారు డిస్టర్బ్ చేసిందా వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దాం. ఏమన్నావు ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషా తమాషాలు చేయకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకూడదు. కానిస్టేబుల్ నన్ను బెదిరిస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయకు, తమాషాలు చేయకండి. అవన్నీ కానిస్టేబుల్
వచ్చిండు కూర్చుంటాడు వాడు బడే కూర్చుంటాడు సార్ మా సారు డిస్టర్బ్ చేసిందా వచ్చి మన ఆయన సపోర్ట్ చేద్దాం